పెన్షన్ వస్తున్నదా? ఎంత వస్తున్నది? ఎవరు ఇస్తున్నది? చంద్రబాబు నాయుడు. అఖిలప్రియ అమ్మ వచ్చి ఆర్డర్ చేస్తున్నది కదా. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గుర్రపు వీళ్ళంతా వస్తున్నారు. పెన్షన్ వస్తుందమ్మా నీకు? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా? అమ్మకు పిచ్చి ఫ్రీ బస్ అమ్మా. ఇంత ముందుగా ఉండేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాడు వెళ్ళాలి ఏడైనా తిరగచ్చు కదా. ఓకే అమ్మా. ఎంతమంది ఉన్నారా ఆ పిల్లల్లో? అందా ఉద్యోగస్తులే. ఈ రోడ్ వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అఖిలప్రియ అమ్మ గారు ఎమ్మెల్యే గారు. అందుకే ఎంత ఘోరంగా ఉండేది రోడ్డు. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గుర్రపు వీళ్ళంతా మీకు అన్ని సహకరిస్తున్నారు కదా. అందుకని దయచేసి కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూచన మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సారథ్యంలో మన ఆర్లగడ్డ వైడ్ బ్రాండు భూమాంట అనే ఆర్లగడ్డ అడ్డా మన శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరువెల్లి మండలంలో శ్రీకాంత్ రెడ్డి కన్వీనర్ గారు, కస్టర్ ఇన్ఛార్జి గుర్రప్ప గారు, మిగతా అందరూ కలిసి ఈ సిరివెల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం కూడా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి వెళ్తే మరి అక్కడుండే ఎవరైతే లబ్ధిదారులు 3,000 ఉన్న పెన్షన్ 4,000 తీసుకున్న వాళ్ళు కానీ, హ్యాండిక్యాప్లో ఉన్న సోదరుడు ఒకే కుటుంబంలో తల్లికి 4,000 వస్తున్నది పెన్షను. ఆ అబ్బాయి హ్యాండిక్యాప్ 6,000 వస్తుంది. ఆ అబ్బాయి చెప్తున్నాడు, జీవితాంతరం మేము బతుకున్నంత వరకు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటాం. ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి మా ఓటే కాదు, ఇంకా ఎంతమంది నా యొక్క హ్యాండిక్యాప్లు ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను కూడా తెలియజేసి కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాం, రుణపడి ఉంటాం అని కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఆడపడుచుల్ని, అక్కల్ని, చెల్లెల్ని అడిగాం, ఏమమ్మా మీరు ఈరోజు ఈ యొక్క నంద్యాల జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో కర్నూలు అంతా కూడా శుభకార్యాలకి, గుళ్ళకు, గోపురాలకు, ఏదో ఫంక్షన్లకి, పెళ్లి కార్యక్రమాలకి ఇటంతా వెళ్తున్నారంటే ఎట్లా వెళ్తున్నారమంటే, మా అన్నయ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా శ్రీశక్తిలో ఆర్టీసీలో ప్రయాణం ఆధార్ కార్డు చూపిస్తానే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అంతా కూడా పర్యటిస్తూ మా ఇంటి ఆయన అవసరం లేకుండా ఆయన జోబీలో నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేకుండా మాకు మా చంద్రబాబు నాయుడు మా అన్న ఈరోజు అవకాశం కల్పించాడు. జీవితాంతరం మహిళలలో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటామనిగా చెప్తున్నారు. అదేవిధంగా కట్లు పొయ్యిలు పెట్టుకొని పొయ్యి ఊపుకునే పరిస్థితిలో కళ్ళకు పొగ చుట్టుకొని చాలా ఇబ్బంది పడాము. ఈరోజు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చి మమ్మల్ని మా అన్న, మా తండ్రి గారు చూసుకోలేదు. ఆ విధంగా మమ్మల్ని ఆయనే పెద్ద అన్నయ్య, మాకు పెద్ద కొడుకు అని చెప్తా ఉన్నారు. మా తండ్రి మాత్రం తండ్రి అంటున్నారు. మరి అదేవిధంగా రైతులను అడిగాం, ఇక్కడంతా రైతు కుటుంబాలు, రైతులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. మాకు ఇప్పటికే 2 విడతలుగా మా యొక్క అకౌంట్లలో జమ చేసి రైతులకు పెద్దపీట వేసిన పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అదేవిధంగా మరి నిరుద్యోగులు చాలామందిని ఇంతకుముందుగా బస్టాండ్లలో ఆడావిడ అడిగాను, మీ తమ్ముడు ఏం చేస్తామంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఈరోజు ఉపాధి కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి అదేవిధంగా టీచర్లు 2-3 బస్సు ఎక్కుతున్నారు. ఏమన్నా మీరు ఎక్కడికి పోతున్నారంటే, మేము టీచర్లుగా పనిచేస్తున్నాం,
మేము వచ్చి నంద్యాల ఒకరు చేస్తున్నాం, ఒకరు వచ్చి పాండ్యంలో చేస్తున్నాం అన్నారు. ఏమి ఎట్లా అంటే గౌరవనీయులు యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్ కింద టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పాడు. 16,500 పోస్టులు భర్తీ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు టీచర్లు చేసిన ఘనత నారా లోకేష్ బాబుది, ఆయన రుణపడి ఉంటామని చెప్తున్నారు. మరి ఈరోజు అన్ని రకాలుగా చేస్తూ ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అడిగాను, ఎవరు ఈ రోడ్లు వేసినారంటే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియమ్మ. వాళ్ళు ఈరోజు వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ అమ్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి అంటే భూమా కుటుంబానికి దక్కిందని కూడా ప్రజలు చెప్తున్నారు. రోడ్లు మరమ్మతులు చేపట్టాలన్నా, రైతాంగానికి పెద్దపీట వేయాలన్నా, మరి పేదవాడికి అండగా ఉండాలన్నా అది భూమా కుటుంబం అని కూడా చెప్తున్నారు ప్రజలు. నేను ఆశ్చర్యపోయాను. ఇంత ముందుగా ఒక రోజు వచ్చాను కానీ ఈ మండలానికి ఈ రోజు అంతా కూడా రోడ్లంతా తిరిగాను. రోడ్లు తిరిగితే ఈ రోడ్డు ఎవరు వేసినారంటే భూమా అఖిల ప్రియ అంటున్నారు, పాతకాలంలో భూమా నాగిరెడ్డి అంటున్నారు, శోభా నాగిరెడ్డి అంటున్నారు. అట్లా ఈరోజు అఖిల ప్రియమ్మ కూడా ఈ యొక్క ఆర్లగడ్డని సిరివెల్లి మండలంలో కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మరి నాని గంగులోళ్ళు అడ్డదారిన దొడ్డిదారిన ఆ రోజు 5 ఏళ్ళ 2019 నుంచి 2024 వరకు దోసుకున్నావా దాచుకున్నావా, ఆ రోజు మహిళలను చూడకుండా ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి దాడులు చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈరోజు కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి వాచలేకుండా తట్టుకోలేకుండా ఈరోజు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతున్నారు. దానికి ఖబర్దార్ జాగ్రత్త అని కూడా మేము కూడా చెప్తున్నాం. రెండోది కూటమి ప్రభుత్వం ఈరోజు అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని దశ దిశగా ఈరోజు తెలుగు రాష్ట్రంలో ప్రపంచ దేశాల రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలంటే అమరావతిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగులు పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, పద్దాలు కట్టుకొని తిరిగేవాడికి ఏం తెలుసు, సొంత చిన్నాయన్ని రాజకీయం కోసం గొడ్డల పోటుగా గుండెపోటుగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి లివెంత పిల్లికి ఏం తెలుసు అని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళ పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని ధర్నాలు రాస్తారోక్కలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? మన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసి ప్రజలకు అందుగడుగా ఉంచిన దానికి ధర్నాలు చేస్తున్నారా? ఈరోజు రైతులకి ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ 6లో సూపర్ హిట్గా చేసి ఇంతకు ముందుగా చెప్పాను, ఆ రోజు 3,000 పెంచి 4,000 ఇస్తానని చెప్పిన దానికి ధర్నాలు చేస్తున్నారా? లేకపోతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇచ్చి ఆ యొక్క పిల్లలని తల్లిని ఆదుకునే దానికి ధర్నాలు చేస్తున్నారా? రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసిన దానికి ధర్నాలు చేస్తున్నారా? లేకపోతే ఈరోజు మెగా డిఎస్ కింద టీచర్ పోస్టులు భర్తీ చేసిన దానికి ధర్నాలు చేస్తున్నారా? ఈరోజు ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తుంటే చూసి ఓర్చలేకుండా ఆ మహిళలు ఉచితంగా తిరుగుతూ ఉన్నారు. రేపు మన భవిష్యత్తులో మహిళలు ఓటేరు వైఎస్ఆర్ పార్టీకి ఎప్పటికీ చిరస్థాయిగానే దానికోసం ధర్నాలు చేస్తున్నారని కూడా సూటిగా జగన్మోహన్ రెడ్డి నడుతున్నారు. కొంతమంది పేటీఎంని బేచని పెట్టుకొని ఆనాడు 5 ఏళ్లలో రేహ్ని దొంగల్ని, క్రికెట్ దొంగల్ని, బెట్టింగ్ దొంగల్ని, అనేక రకాల భూ కబ్జాలు, మైనింగ్, వైన్స్, ఎర్రచన్నం దొంగలంతా నీ పార్టీలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో కానీ ఈరిగిన రీతిలో అభివృద్ధి చేస్తా పోతుంటే సూచి వార్త లేకుండా ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క మరి భోగాపురం ఎయిర్పోర్టు, ఇక్కడ పులివేందల్లో మరి కడప జిల్లాలో జమ్మల మడుగులో స్టీల్ ప్లాంటు, ఇదే దగ్గర ఓర్కల్ దగ్గర మరి డ్రోన్ కెమెరాలు కావచ్చు, మరి సోలార్ కావచ్చు, మరి అనంతపురం జిల్లాలో యుద్ధ విమానాలు కావచ్చు, కియా కంపెనీ కావచ్చు, మరి చిత్తూరు జిల్లాలో మరి చెల్లి కంపెనీలు బుల్లెట్, రాయల్ ఇది బుల్లెట్, కంపెనీలన్నీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తెచ్చి పేదవాడు అనేది లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని పెట్టుబడులు తెస్తూ ఆ పెట్టుబడులు వస్తేనే పరిశ్రమలు వస్తే మనకు ట్యాక్స్లు వస్తాయి, మన రాష్ట్రానికి జీతాలు ఇవ్వడానికి కానీ అన్ని రకాలుగా పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉండాలి, పెట్టుబడులు రావాలి. నీ 5 ఏళ్లలో ఒక్కడైనా ఒక పెట్టుబడి పెట్టేదానికి వచ్చాడా? ఎవరైనా నిన్ను చూస్తే భయపడి ఎంతమంది పారిపోతే ఈరోజు విదేశాల నుంచి కొరియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, జపాన్ కానీ కంపెనీలు అంతా వచ్చి ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారు. అమరావతిలో పోయి చూడమని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి సెక్రటరియట్కి వెళ్ళిపోయాడు పోయాడు. పొయ్యప్పుడు పర్దాలు కట్టుకున్నాడు, చీరలు కట్టుకున్నాడు అడ్డం. ఈరోజు మా నాయకుడు ప్రజలలోకి వెళ్ళుకుంటా పోతున్నాడు. ఈ పని చూడుకో, 50,000 ఎకరాలలో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు, ఏ విధంగా పరిశ్రమలు స్థాపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఒక సంకల్పంతో రేపు భవిష్యత్తులో ఏదైతే హైదరాబాద్ని ఐటీ సిటీని, ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసి తిరిగిలేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చేశాడు హైదరాబాద్ని, అదేవిధంగా అమరావతిని ప్రపంచ దేశాలలో కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. అది ఒక్క నాయకుడే, నారా చంద్రబాబు నాయుడు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది, కూటమి ప్రభుత్వంనే సాధ్యం అవుతుంది. అట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అట బీజేపీ 3 కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఒక్కసారి ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆర్లగడ్డలో బ్రహ్మాండంగా మరి స్థానిక శాసనసభ్యురాలు మరి శ్రీమతి భూమా అఖిలప్రియమ్మ గారు అభివృద్ధిలో ముందుకు దూసుకొని మరి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాలి. ఏ ప్రభుత్వం అయితే మనల్ని ఆదుకుంటున్నది, ఏ నాయకుడు అయితే మనల్ని ఆదుకుంటున్నాడు, అటువంటి నాయకుడు ఇంకా 10 కాలాలు ఉండాలా, మన భవిష్యత్తు బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం ఇంకా 10 కాలాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే మనకు అన్ని న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ జరిగేటి ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసే వాళ్ళు మీరు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మరి ఒక్కసారి రాష్ట్ర ఈ యొక్క సిరివెల్ నుంచి కానీ, నిజవర్గం నుంచి కానీ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.